హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 9. అభి ఇంట్లో. అభి ఉదయాన్నే అనురాగ్ని తీసుకుని జాగింగ్కి వెళ్తాడు. సీతమ్మ కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉంటుంది. అతిథి రూమ్లో నుంచి పెద్ద శబ్దం వస్తుంది. సీతమ్మ పెద్దగా పట్టించుకోదు. అభి ఇంటి లోపలికి వచ్చి ఆఫీస్ వర్క్ అవసరమని అతిథి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అభి అతిథి రూమ్ విండో ఓపెన్ చేయగానే అతిథి ఒక్కసారిగా కింద పడిపోయి కనిపిస్తుంది. అభి సీతమ్మ సీతమ్మ అని అరుస్తాడు. సీతమ్మ అయ్యగారు చెప్పండి. అభి ఆ అమ్మాయి చూడు ఎలా కింద పడి నిద్రపోతుందో, తనని నిద్రలేపు, అసలు ఆఫీస్ వర్క్ చేసిందో లేదో కనుక్కో అని ఆర్డర్ వేస్తాడు. సీతమ్మ అలాగే బాబు. సీతమ్మ అభి చెప్పినట్టే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అతిథిని లేపడానికి వెళ్ళి గట్టిగా అరుస్తుంది. అభి సీతమ్మ ఏమైంది, ఎందుకు అలా అరిచావు? సీతమ్మ అయ్యో అతిథమ్మ స్పృహలో లేదు, నోట్లోంచి నెలకు వస్తుంది అని భయపడుతూ చెప్తుంది సీతమ్మ. నువ్వు రుద్దుతూ ఉండు, చల్లబడనివ్వకు అని సూచనలు ఇస్తాడు. సీతమ్మ త్వరగా ఫోన్ చేయండి బాబు, ఒళ్ళంతా కూడా చల్లగా అయిపోతుంది అని కంగారు పడుతుంది. అభి వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. అభి చేసిన హడావడికి డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. డాక్టర్ పేషెంట్ ఎక్కడా? సీతమ్మ అయ్యా ఇక్కడయ్యా అని అతిథిని చూపిస్తుంది. డాక్టర్ అలా రూమ్లో కాదు, ముందు ఫ్రెష్ ఎయిర్లోకి తీసుకురండి తనని. అభి అతిథిని ఎత్తుకుని వచ్చి హాల్లో సోఫాలో పడుకోబెడతాడు. అభి డాక్టర్ ఏమైనా సీరియస్ అయిందా? హాస్పిటల్కి తీసుకుని వెళ్దామా డాక్టర్? ముందు నన్ను చెక్ చేయనివ్వండి అభి, చూద్దాం అని అతిథిని చెక్ చేస్తాడు డాక్టరు. అభి ఆ అమ్మాయికి ఏమయ్యింది? తను దేని గురించో బాగా ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంది, అందుకే తనకి హై ఫీవర్ వచ్చింది. ఫిట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అలా రూమ్లో పెట్టి వదిలేసినట్టున్నారు. ఇలాంటి పేషెంట్తో జాగ్రత్తగా ఉండాలి అభి, ఇంత కేర్లెస్గా ఉండకూడదు. మరి హాస్పిటల్లో అడ్మిట్ చేయనా డాక్టర్? నేను ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాను, కానీ మరీ ఖర్చు అవుతుంది అని నసుగుతూ చెప్తాడు డాక్టరు. అభి ఎంతైనా పర్వాలేదు, తను నాకు చాలా ముఖ్యం, జాగ్రత్తగా ట్రీట్ చేయండి. ఇక అతిథి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తనకు ఒంట్లో అస్సలు ఓపిక అనేదే ఉండదు. ఏమీ తినకపోవటంతో వీక్ అయిపోతుంది. అతిథి నానా నానా అని కలవరిస్తుంది. అభికి మొదటిసారి అతిథిని చూస్తే జాలేస్తుంది, కానీ వెంటనే ఆ ఫీలింగ్ మళ్ళీ మాయమైపోతుంది. సీతమ్మ అమ్మా అతిథమ్మ కళ్ళు పూర్తిగా తెరిచి చూడండి, మీరు బాగానే ఉన్నారు. అతిథి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా అభి కనిపిస్తాడు. అతిథి ఓ నేనిప్పుడు కిడ్నాప్ అయ్యాను కదా, మర్చిపోయాను. నాకేమయ్యింది సీతమ్మ? మీకు బాగా జ్వరం వచ్చిందమ్మా, అయ్యగారు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అతిథి రోగం తెప్పించడం దేనికి, మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించడం దేనికి? నేనేమీ పొంగిపోవట్లేదు అని ముభావంగానే చెప్తుంది. అభి నువ్వెంత కఠినంగా ఎన్ని విధాలుగా చెప్పినా నిన్ను మాత్రం నేను వదిలేదే లేదు. బుద్ధిగా తిని తిరుగుతూ ఉండు. అతిథి ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమయ్యింది. నా గురించి మీరెవరూ ఇబ్బంది పడొద్దు, నన్ను పట్టించుకోవద్దు, నన్ను ఇలాగే వదిలేయండి, నా చావు నేను చేస్తాను. అభి ఏంటి ఇలా బిహేవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ముందు చెప్పిన మందులు వేసుకో, జ్వరం తగ్గాక మాట్లాడుకుందాం. అతిథి మీరు చెప్పినట్టు తలాడించడానికి నేనేమి చిన్నపిల్లని కాదుగా, రోబోని కాదు. నాకేమైనా అయితే మీకెందుకు? ఇదేగా మీకు కావాల్సింది అని కోపంగా అంటుంది. సీతమ్మ అమ్మా కోప్పడుకో, ఇందాకటి దాకా మీకు ఒళ్ళు కాలిపోయింది, ఇప్పుడు మీరు ఇలా అరిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది. అదే రూమ్లో పెట్టినా బయట పెట్టినా నాకొకటే. నా ఇల్లు కానప్పుడు ఎక్కడుంటే ఏంటి? అభి ఎక్కువగా మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు. అతిథి నా కోపం నువ్విప్పుడు చూడలేవు, చూడాలని అనుకోకు అని కోపంగా అంటాడు అభి. అతిథి ఓ మనుషులకి ఇంతకన్నా కోపం వస్తుందా, నాకు తెలియదులేండి అని వెటకారంగా అంటుంది. అభి సీతమ్మ ఆ 2 ఇంజెక్షన్లు ఇచ్చి డాక్టర్ని వెళ్ళిపోమను. డాక్టర్ వచ్చి అతిథిని చూసి సార్ నౌ షీ ఈజ్ ఓకే, ఇంజెక్షన్ ఇస్తే మామూలు అయిపోతుంది. డాక్టర్ ఇంజెక్షన్ బయటికి తీయగానే అతిథి బెడ్ మీద నుండి లేస్తుంది. సీతమ్మ
అమ్మా నీరసంగా ఉన్నారు, లేవకండి, పడుకోండి అని అరుస్తుంది. అతిథి వినకుండా డాక్టర్ నుంచి దూరంగా పారిపోతూ ఉంటుంది. అతిథి నాకు ఇంజెక్షన్ వద్దు అని ఏడుస్తుంది. సీతమ్మ మీకన్నా మా అనురాగ్ బాబు నయం అని నవ్వుతుంది. అతిథి నవ్వక సీతమ్మ, నేను బిల్డింగ్ మీద నుంచి దూకమన్నా దూకేస్తా కానీ ఇంజెక్షన్ మాత్రం వేయించుకోను అని అరుస్తుంది అతిథి. సోఫా మీద కూర్చున్న అభి అతిథి దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. అభికి ఇక అతిథికి ఇంచు కూడా గ్యాప్ ఉండదు. అభి కళ్ళు మూసుకుని ఉంటాడు. సీతమ్మ అయితే ఇంకలా షాక్ లోనే ఉండిపోతుంది వాళ్ళని చూసి. ఇక అక్కడ ఉండలేక బాబు దగ్గరికి వెళ్తుంది సీతమ్మ. అభి కళ్ళు తెరిచి డాక్టర్కి ఇంజెక్షన్ చేయమని సైగ చేస్తాడు. అతిథికి డాక్టర్ 2 ఇంజెక్షన్లు చేస్తాడు. అతిథి నోట్లో నుంచి చిన్న శబ్దం కూడా రాదు. అభి అతిథికి దూరం జరుగుతాడు. అతిథి కదలకుండా ఎవరికి కనబడకుండా నవ్వును దాచేస్తాడు. ఇక అతిథి కోసం సీతమ్మని సూప్ చేయమని ఆర్డర్ వేస్తాడు. అభి అతిథికి దగ్గరగా వచ్చి, చూడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను వచ్చేలోపు మందులు వేసుకుని భోజనం చేసి ఉండాలి, లేకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అతిథి నేను చెయ్యను, నన్ను చంపేసేయ్ అని అరుస్తుంది గట్టి గట్టిగా. అభి వెనక్కి తిరగకుండా బయటికి వెళ్ళిపోతాడు. అతిథి అరుపులకి అనురాగ్ భయపడి మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. అతిథి అనురాగ్ ఏడుస్తూ ఉండడంతో సైలెంట్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుంది. కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయి. అభి హత్తుకున్న సీన్ గుర్తొస్తుంది. తనేమీ చెయ్యలేకపోయాను అని బాధపడుతుంది. సీతమ్మ, అమ్మా మీరు అయ్యగారి మీద కోపం మీ మీద చూపించుకోవద్దు దయచేసి. అతిథి నాకు బ్రతకాలని లేదు సీతమ్మ, ఇంట్లో నాన్న తప్ప ఎవ్వరూ నన్ను పట్టించుకోరు. ఒంటరితనం భరించలేక ఇంట్లో పై అజమాయిషీ చేస్తూ ఉంటాను. అమ్మ లేదు, నాకు చిన్నప్పుడే చనిపోయింది. పెళ్లి చేసుకుని వచ్చేవాడితోనైనా సంతోషంగా ఉందామంటే ఒకడు జిడ్డులా తగులుకున్నాడు. మా పిన్ని తమ్ముడు ఆస్తి కోసం మాత్రమే నా మెడలో పసుపు తాడు కట్టాలని కాచుకు కూర్చున్నాడు. ఇంకొక అతనితో పెళ్లి అన్నారు నిహాష్. దానికి నేను అడ్డు చెప్పినా నాన్నతో సహా ఎవరూ నా మాట వినలేదు. పెళ్లి ఒప్పుకున్నాను తప్పక. తీరా నాకు తాళి కట్టే టైంకి ఈ మహానుభావుడు నన్ను తీసుకొచ్చేశాడు. ఇంకా నా జీవితంలో ఎన్ని చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది సీతమ్మ. ఇటు నుంచి ఇటే కాడికి పంపించే ఏర్పాట్లు చేయమని మీ అయ్యగారితో చెప్పు అని ఏడుస్తుంది. సీతమ్మ, అయ్యో తల్లి, అలా మాట్లాడకూడదమ్మా, అన్నీ మన మంచిగా అనుకోవాలి. ఎవరూ లేని నాకు ఒక బిడ్డలా అన్నం పెట్టి అభిలాష్ బాబు మీతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అసలు నాకు కూడా అర్థం కావట్లేదు. అడుగుదామంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. కానీ అభి కంగారుగా డాక్టర్ని పిలిపించింది. ఇంట్లో ఇంత హడావిడి చేసి నీకు ట్రీట్మెంట్ చేయించేవారా, నువ్వే ఆలోచించు అని నవ్వుతుంది సీతమ్మ. అతిథి పాలు తాగి కళ్ళు మూసుకుని అభి గురించి ఆలోచిస్తూ సోఫాలోనే నిద్రపోతుంది. ఇక సీతమ్మ అనురాగ్తో కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఇక గుప్తా ఇంట్లో అంటే నిహాష్ వాళ్ళ నాన్న. నిహాష్ అటు ఇటు తిరుగుతూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. వసంత, ఏంట్రా కేసు గురించి ఆలోచిస్తున్నావా? మీ నాన్న నువ్వు కలిసి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారుగా. నిహాష్, అమ్మా ప్లాను లేదు ఏమీ లేదు, అది వదిలేసి ఒక విషయం చెప్తా, కోపడకుండా వింటావా? వసంత, ఇంత ప్రిపేర్ అయి చెప్తున్నావంటేనే ఆలోచించాలి. సరేలే చెప్పు. నిహాష్, వర్ష తిరిగి నాగేంద్ర అంకుల్ ఇంటికి వచ్చింది, నాకు కాల్ చేసింది. ఏదో అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు లేకుండా బ్రతకలేను అంటుంది. తనంటే నాకు ఇష్టం. ప్లీజ్ అమ్మా, నాన్నను ఒప్పించి అంకుల్తో మాట్లాడు అని బ్రతిమలాడతాడు నిహాష్. వసంతకి నిహాష్ చెప్పింది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. వసంత, రే మన ఇంట్లో పెళ్ళి అంటే ఎంత పెద్ద న్యూసో అనేది నీకు కూడా తెలుసు కదరా. మన పరువు ప్రతిష్ట, నీ ప్రేమ, దేని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వస్తే యాక్సెప్ట్ చెయ్యాలా దాన్ని? అసలు ఎలా మాట్లాడుతున్నావురా అని ఆశ్చర్యపోతుంది వసంత. నిహాస్, అమ్మా ఆ అమ్మాయి మారిందిగా, ఒకసారి ఒప్పుకో. తను నాకు ఎందుకు నచ్చిందో నాకు తెలీదు. ఇంకా పందిట్లో కూడా అతిథితో పెళ్లి ఆగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.
వర్ష లేకుండా అస్సలు ఉండలేను. ప్లీజ్ నాన్నతో మాట్లాడు అని అడుగుతాడు నిహాష్. వసంత, నువ్వు బాగుండడమే నాకు కావాలి. అందుకే ఆ అమ్మాయి నాకు నచ్చకపోయినా నీ పెళ్లి తనతోనే ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు కూడా నీ కోసం మాట్లాడి చూస్తాను. కానీ ఒకటి, ఆ అమ్మాయి అతిథిలా కాదు, నీ ఇష్టమని వెళ్ళిపోతుంది. నిహాష్కి వర్ష అమాయకమైన మొహం, అందమైన కళ్ళు, తన మాటలు గుర్తొస్తాయి. వర్ష తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చంద్ర కోర్టుకి వెళ్ళడానికని రెడీ అయ్యి కిందకి వస్తాడు. నిహాష్ తనలో తానే నవ్వుకోవడం చూసి కన్ఫ్యూజన్ అవుతాడు చంద్ర. రే, అక్కడ అభిగాడు మన కొంపలు ముంచడానికి రెడీగా ఉండుంటాడు. ఇక్కడ నువ్వేమో పిచ్చివాడేలా నవ్వుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నావు. ఒంటి మీద స్పృహ ఉందా లేదా అని తిడతాడు. నిహాష్, నానా, మన పాయింట్లన్నీ మన లాయర్కి చెప్పానులే, అతను చూసుకుంటాడు. చంద్ర, అక్కడ ఉన్నది అభి, వాడికి లాయర్తో అవసరం కూడా లేదు, మనుషుల్ని కన్విన్స్ చేసేస్తాడు. నిహాష్, మన వాళ్ళు రెడీగా ఉన్నారు నానా, బయలుదేరదాం అని కారు వైపు వెళ్తాడు. చంద్ర, నిహాష్ కోర్టు దగ్గరికి ప్రయాణం అవుతారు. కోర్టు దగ్గర అభి, గుణ, విష్ణు వాళ్ళ లాయర్ సంతోష్తో కూల్గా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. గుణ, రే, జాగ్రత్తగా వాదించరా, ఏదో క్లాస్మేట్ కదా అని కేసు ఇచ్చాము, మమ్మల్ని ముంచొద్దు, బయట మమ్మల్ని నమ్ముకుని చాలా మంది జనాలు ఉన్నారు అంటాడు గుణ. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి మన స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.